హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక ఫోటో అలాగే వీడియో కూడా చూశానండి. చూసిన తర్వాత నాకు చాలా ముచ్చటేసింది. నాతో పాటు జన సైనికులందరూ కూడా పండగ చేసుకున్నారు ఆ వీడియో ఆ ఫోటో చూసి. ఆ ఫోటో అక్కడ పెడుతున్నాను చూడండి. స్వాగ్ అంటే ఒక స్టైలు, ఒక ఇది, ఒక అది, ఒక రాజసం, ఒక పౌరుషం ఉట్టిపడేలాగా ఉంటుందని స్వాగ్ అంటారు నాకు తెలిసి. సో అందరూ జన సైనికులందరూ ఆ ఫోటో చూసి అన్న స్వాగ్ చూడు, అసలు అన్న ఆ స్టైల్ చూడు, అన్న కూర్చున్న విధానం చూడు, అన్న ఇలా చేతులు కట్టుకొని కాలుపైన కాలు వేసుకొని ఇలా మాట్లాడుతున్న విధానం చూడండి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చేతులు కట్టుకొని వంగి ఎలా మాట్లాడుతున్నారో చూడండి అని చెప్పేసి వాళ్ళు విపరీతంగా వైరల్ చేసుకున్నారు. ఓకే, నేను కూడా ఒకప్పటి పవన్ కళ్యాణ్ అభిమానిని కాబట్టి ఆ అబ్బా అన్న చించేసాడు, ఆ అబ్బా అన్న చాటేసాడు, ఆ అబ్బా అన్న పిసికేసాడు అని చెప్పేసి నేను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యా. అంటే స్వాగ్ ఉండాలి. ఎందుకు? ఆయన డీసీఎం అంటే ఏంది, డిప్యూటీ చీఫ్ మినిస్టర్. ఆయన కూర్చొని కాలు మీద కాలు వేసుకొని చైర్ ఇట్లా ఊపుతుంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చేతులు కట్టుకొని తలలు ఊపాలి. ఎస్, దాన్నే స్వాగ్ అంటారు. ఇక్కడ దాని గురించి నాకేం పెద్దగా మాట్లాడాలని అనిపించలేదండి. ఎందుకంటే మనం మాట్లాడామనుకోండి మనకు పవన్ కళ్యాణ్కు తేడా ఉండదు. కానీ మనస్తత్వాలు ఎలా ఉంటాయి, మనుషుల మనస్తత్వాలు ఎలా ఉంటాయి అన్నది ఆ ఒక్క చిన్న వీడియో, ఆ ఫోటోనే ఉదంతం అండి. నేను ఆ వీడియో కూడా చూశాను. ఎక్కడో జిందాల్ ఫ్యాక్టరీకో ఎక్కడికో వెళ్ళి వేస్ట్ పదార్థాలని ఎలా ఉపయోగించాలి, రీసైక్లింగ్ ఎలా చేయాలనే దాని గురించి వెళ్ళాడంట. మంచిదే, నేను ఎక్కడ కాదనను. కానీ అక్కడ చాలామంది చెప్తున్నారు ముందు కూర్చోమంటే ఆ అధికారి కూర్చోలేదు అన్నాడు. సో అది కూడా మంచిదే, నేను ఎక్కడ దాన్ని పవన్ కళ్యాణ్ దానికి కూడా బ్లేమ్ చేయను. కానీ మనస్తత్వాలు ఎలా ఉంటాయంటే, తెలుగులో చక్కటి సామెత ఉందండి, పచ్చ కామెర్లు ఉన్న వాళ్లకు లోకమంతా పచ్చగా కనిపిస్తుందని. ఎందుకంటే చిరంజీవి గారిని కోవిడ్ తర్వాత ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడు, అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కలిసినప్పుడు వారింటికి పిలిచి శాలువా కప్పి భోజనం కొసరి వడ్డించి అన్నా అని ఆప్యాయంగా మాట్లాడి పంపించారు. అదే విషయాన్ని చిరంజీవి గారు ఎన్నో ఇంటర్వ్యూలు చెప్పారు. నన్ను అన్న అన్నారు, వాళ్ళ దంపతులు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, అన్నీ చెప్పారు. ఒక మీటింగ్ జరుగుతుందండి. ఇప్పుడు మీటింగ్ జరిగేటప్పుడు ఎగ్జాంపుల్ చెప్తానండి, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, ఎవరు కానీ నువ్వు నాకు దండం పెట్టు అని 10 సార్లు రిక్వెస్ట్ చేసుకొని దండం పెట్టు. నిన్న కూడా ఆ అధికారులు ఇట్లా వంగి మాట్లాడుతున్నారు. అది అధికారుల స్టైల్. వంగి మాట్లాడని పవన్ కళ్యాణ్ చెప్పడు. నేను ఎక్కడ పవన్ కళ్యాణ్ బ్లేమ్ చేయను. కానీ పవన్ కళ్యాణ్ కాలు మీద కాలు వేసుకొని ఇలా ఊగుతూ విన్నాడు వాళ్ళు చెప్పేది. చెప్పండి అని చెప్పేసి కాలు మీద కాలు వేసుకొని ఊగుతూ విన్నాడు వాళ్ళు చెప్పేది. ఏదో కూర్చోమన్నాడంట ఫస్ట్లో. అక్కడ కూర్చోమన్నప్పుడు అక్కడున్న పనిచేసే వాళ్ళు మేము కూర్చోనిలేండి పర్లేదు అన్నారంట. సో అది జరిగింది. ఇప్పుడు మిగతా అన్నీ పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ ఇలా కూర్చున్నాడు దాని గురించి మాట్లాడుతున్నారని కొందరు అంటున్నారు. మాట్లాడకూడదు. మరి పవన్ కళ్యాణ్ ఆ రోజు చిరంజీవికి భోజనం పెట్టిన విషయం పక్కన పెట్టి, చిరంజీవి గారిని అన్నా అంటూ మాట్లాడిన విషయాలు పక్కన పెట్టి, చిరంజీవి గారిని సాధారణంగా ఆహ్వానించిన విషయాలు పక్కన పెట్టి, చిరంజీవి గారు శాలువా కప్పిన విషయాలు పక్కన పెట్టి, చిరంజీవి గారితో మిగతా సినిమా ఇండస్ట్రీ వాళ్ళతో మీరు రండి, ఆంధ్రాకి రండి, మీకు ఇన్సెంటివ్స్ ఇస్తాం, మీకు భూములు ఇస్తాం, స్టూడియోలు కడతాము, మనమంతా కలిసి పనిచేద్దాం, ఇవన్నీ పక్కన పెట్టి మా అన్న దండం పెట్టాడు, మా వల్ల కాదు మేము తట్టుకోలేమని నానాయాగి ఎందుకు చేశాడు పవన్ కళ్యాణ్ అన్నది నాకు ఆ రోజు ఎంత ఆలోచించినా నా ఊహకు అందలేదండి. బికాస్ నాకేం అనిపించలేదు ఆ వీడియో చూసినప్పుడు. ఇప్పుడు కూడా ఈ వీడియో పవన్ కళ్యాణ్ ఇట్లా కూర్చుండేది వాళ్ళందరూ అన్న స్వాగ్ చూడు, అన్న స్టైల్ చూడు, అన్న కథ చూడని వాళ్ళు డప్పులు కొట్టుకొని వాళ్ళు చెప్తుంటే నాకు తెలిసింది. సో నాకు ఆ రోజు ఎంత ఆలోచించినా ఎందుకబ్బా దీన్ని నానాయాగి చేయాలన్నా, పవన్ కళ్యాణ్ దీన్ని ఎందుకు ఇంత పట్టించుకుంటున్నాడు అనేది నాకు ఆ రోజు చాలా ఆశ్చర్యం వేసిందండి. ఇప్పుడు చిరంజీవి గారు రేవంత్ రెడ్డి గారికి మన ఏదో స్టేజ్ పైన నిల్చొని దండం పెట్టాడు. రేవంత్ రెడ్డి గారు ఇదేదో చూడండి అని. ఇంతకుముందు ఒకసారి రేవంత్ రెడ్డి గారికి శాలువా కప్పుతూ దండం పెట్టాడు. చంద్రబాబు నాయుడు గారికి ఏదో చెక్ ఇవ్వడానికి వెళ్ళి శాలువా కప్పి దండం పెట్టాడు. సో అది చిరంజీవి గారి స్టైలు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కరికి దండం పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్కు విపరీతమైన కోపం వచ్చిందంట. దీనికి కారణం ఏంటంటే పచ్చ కామెర్లు ఉన్న వాళ్ళకి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది అంటారు కదండి. అది పవన్ కళ్యాణ్ మనస్తత్వం. ఇప్పుడు పదవి ఉన్నప్పుడు నేను ఇలా రాజసంతో ఉంటాను, ఇలా ఉంటాను, ఆ స్వాగ్ చూపిస్తాను, ప్రతిదీ మళ్ళా రికార్డింగ్ చేస్తాడు. ఒకటి కాదు, నేను 3-4 ఉదంతాలు చెప్తానండి. అప్పుడు బియ్యం ఉన్న షిప్ దగ్గరికి వెళ్ళి
సీజ్ ద షిప్ అన్నాడు. అది కూడా ఇక్కడ మైక్ పెట్టుకొని రికార్డింగ్ చేస్తా ఇట్లా కాలు ఏదో వెనకాల కమ్మిలు ఉంటాయి కదండి షిప్కి, దానిపైన కాలు పెట్టి ఇట్లా చేతులు పెట్టి యునో వాట్ సీజ్ ద షిప్ అన్నాడు. అది స్వాగ్ అని మనోళ్ళు వెనకాల టడక్ 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 హే టడక్ టడక్ అని వేసుకున్నారు. సో అంటే ఇప్పుడు నాకు పదవి ఉంది, నాకు పొగరు ఉంది అన్నట్టు సీజ్ ద షిప్ అన్నాడు. తర్వాత అది ఏమైందో అందరికీ తెలుసు. మళ్ళా రెండవది, మొన్న గోదావరి పుష్కరాల పనులు సమీక్షించేందుకు వెళ్ళినప్పుడు అందరూ మామూలుగా ఎండలో నడుచుకుంటూ వెళ్తుంటే ఈయనకొక్కరికి గొడుగు. ఎందుకయా నీకొక్కడికి గొడుగు అంటే ఆయనకు ఆపరేషన్ జరిగిందంట. నేను ఆయనకు ఆపరేషన్ జరిగితే గొడుగు పెట్టుకోమనే చెప్తా, కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఎండ తగులుతుంది కదా, ఎండ వల్ల వడదెబ్బ తగిలి పడిపోయే అవకాశాలు అందరికీ ఉంటాయి. నీది ఒక్కటే ప్రాణం కదా, అందరిది ప్రాణమే కదా. అక్కడ నువ్వు పెద్ద మనిషివి, నీ ముందు గొడుగు పట్టుకుంటే బాగుండదని వాళ్ళు అనుకుంటారేమో. నువ్వేమని చెప్పాలి? లేదులేండి, నాతో పాటు ఎవరెవరు వస్తున్నారో మీరు అందరూ కూడా గొడుగులు తెచ్చుకోండి, గొడుగులు ఏమి లక్షలు ఖర్చు కాదు, మీ ఆరోగ్యానికి మంచిదని చెప్పాలా లేదా? లేదు, వస్తుంటే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు కూడా ఎండలో నిల్చున్నారు, పవన్ కళ్యాణ్ ఒక్కడు గొడుగు కింద. స్వాగ్ చూడు అన్న, ఆ చూడు అన్న, ఈ చూడు అని ఆ స్వాగ్ను ఊదరగొట్టినారు మన తమ్ముళ్ళు. ఇప్పుడు ఇది మూడో ఇన్సిడెంట్. ఆయన ఒక్కడు కూర్చున్నాడు, మిగతా అందరు నిల్చున్నారు. ఆ కూర్చోవడం కూడా ఏంటంటే ఇట్లా కూర్చొని కాలు మీద కాలు వేసుకొని ఇంకా ఇలా ఇతనే కదా మనకు అది పంపించింది, నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు కరెక్టే, కానీ నువ్వు చెప్పింది నాకు అర్థమైంది, కానీ 1 to 1 ఇతనేనా మాట్లాడు అంటే ఎక్కడ మళ్ళీ అతను ఎక్కువ మాట్లాడాడు అనుకోండి, నాకు తెలీదు అని జనాలు ఎక్కువ అనుకుంటారని ఎక్కడో మధ్యలో ఇన్వాల్వ్ అవుతాడు మళ్ళీ. అంటే నాకు తెలుసు అని చెప్పడానికి. ఇది ఇంతకుముందు కూడా జరిగింది. మన అమర్నాథ్ రెడ్డి గారు ఉంటారు, అమర్నాథ్ రెడ్డినా, ఆయన చిత్తూరు తెలుగుదేశం ఎంపీ. కుంకి ఏనుగుల గురించి ఒక ప్రజెంటేషన్ జరుగుతుంటే అమర్నాథ్ రెడ్డి గారు ఏదో చెప్పడానికి ట్రై చేస్తుంటే నాకు తెలుసు, నువ్వు ఉండు, నాకు తెలుసు అంటాడు. ఆ వీడియో మీరు చూడండి కావాలంటే. ఒక కుంకి ఏనుగుల గురించి ప్రజెంటేషన్, నాకు తెలుసు అంటే ఎక్కడ అతనికి ఎక్కువ తెలుసు నాకు తెలియదు అనుకుంటారు అని చెప్పేసి ఆ బాధ. ప్రతి నిత్యం నీకు మనసులో అది ఉంది పవన్ కళ్యాణ్, వేరే వాళ్ళకి కాదు. ఇప్పుడు మీకు అర్థమైందండి. ఆ రోజు చిరంజీవి గారు వారు సొంతంగా వారు దండం పెడితే దాన్ని ఎందుకంత నానాయాగి చేసాడో మీకు అర్థమైందా? ఇతని మనస్తత్వం అదండి, ఓర్చుకోలేని మనస్తత్వం, ఓర్చుకోలేడు. అందుకే రోజుకు ఒక మాట ఎందుకు మాట్లాడతాడంటే, ఇప్పుడు వాళ్ళ సొంతం వల్ల కాపులే ఒరే నాయనా నువ్వు వచ్చి ఏదో చేస్తావని మేమందరం గంపగుత్తగా నీకు ఓట్లు వేసినాం నాయన, మా కాపులకు ఏదైనా చేయండి అంటే ముందు రోజు ఏదో మాట్లాడినప్పుడు అందరూ ఏమనుకున్నారు, ఏందబ్బా కొంచెం తెలుగుదేశానికి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాడా అది ఇది అనుకుంటే అనుకున్నారు ఓకే నాకు కాపులతో పని లేదు, నేను కాపుల కోసం పార్టీ పెట్టలేదు, అందరి కోసం పెట్టినా. మళ్ళీ వెంటనే ఇంకా ఆ మాటలు ఇంకా వెంటనే అంటే ఇంకా ఓర్చుకోలేడు, తట్టుకోలేడు, ఇంకా వెంటనే కక్కేయాలి, ఏదోటి అనేయాలి. అది అతని మనస్తత్వం. అందుకనే ఆ రోజు ఒక మాట, ఈ రోజు ఒక మాట మాట్లాడతాడండి. నిశ్చలమైన మనస్తత్వం లేని వ్యక్తి పవన్ కళ్యాణ్. ఆ రోజు మీ అన్న దండం పెట్టడం తప్పు అయితే నువ్వు అట్లా ఈరోజు కూర్చోవడం తప్పే. ఆ రోజు మీ అన్న దండం పెట్టడం తప్పు కాదంటే ఈరోజు నువ్వు అట్లా కూర్చోవడం తప్పు కాదు. కానీ నువ్వే రెండు చెప్పకూడదు. ఆ రోజు మీ అన్న చేసింది తప్పు, ఈ రోజు నేను ఇట్లా కూర్చోవడం కరెక్ట్ అని నువ్వు అనకూడదు. ఆ రోజు మీ అన్న చేసింది కరెక్టు అని నీకు నాకు అనిపించింది అనుకోండి, ఈ రోజు పవన్ కళ్యాణ్ చేసింది కరెక్టే. పవన్ కళ్యాణ్కి అటువంటి మనస్తత్వం లేదనుకోవచ్చు. కానీ అప్పుడేమో నువ్వు ఖండించి మా అన్న దండం పెట్టాడని పోయిన మీటింగ్ అంతా నువ్వు మాట్లాడి ఖండించి మా వల్ల కాదు ఇంకా సహించలేమని నువ్వు ఈరోజు వచ్చేసి ఇట్లా నడ్డి నిలుక్కొని కూర్చొని ఇంకా కాళ్ళ మీద కాలు వేసుకొని ఇట్ అనుకుంటూ నువ్వు మాట్లాడడం కరెక్టా? పవన్ కళ్యాణ్ గారే ఆలోచించాలి. దానికి మళ్ళా వాళ్ళ పిల్ల సైనికులు అనేది అన్న స్వాగ్ చూడు, అబ్బా స్వాగ్ ఇంకా వెనకాల నుంచి మ్యూజిక్ వస్తుంది, దడక్ 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 హే దడక్ దడక్ హే దడక్ 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 హే అని. పవన్ కళ్యాణ్ గారు నిశ్చలమైన మనసుతో నిమ్మలత్వం అనేది ఉండాలండి. ఇలా ప్రతిదానికి ఆదరాబాదరాగా రియాక్ట్ అయితే రాజకీయాలు నడపలేము. మళ్ళా రేపు పొద్దున వచ్చేసి కాపును కులభావం పెంచుకుంటానే మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. దట్స్ ద బ్యూటీ. ఆయనకు కొంచెం తిక్కుంది, కానీ ఆ తిక్కకు ఒక లెక్క ఉంది అని.